సంగచ్చధ్వం సంవదధ్వం సంవో మనాంసి జానతా దేవా భాగం యథా పూర్వే సంజానానా ఉపాసతే సమానో మంత్రః సమితి సమాని సమానం మనః సహ చిత్తమేషాం సమానం మంత్రం అభిమంత్రయేవః సమానేన వో హవిషా జుహోమి సమానీవ ఆకూతిః సమానా హృదయానివః సమానమస్తు భో మనో యథా వః సుసహాసతి మనకి తులారాశి పూర్ణిమ. ఈ తులారాశి పూర్ణిమ మనం ధ్యానం చేయవలసినటువంటి విధానం అన్నీ కూడా చాలా ప్రధానంగా చెప్పబడేటటువంటి విషయాలు. కిందటి కన్యారాశి ధ్యానంలో మనం చెప్పుకున్నట్టుగా పరమ ప్రేమమయమైనటువంటి స్థితి ఏదైతే ఉందో అది కావాలి. అది ఉన్నట్లయితే మనం చేసేటటువంటి ప్రయాణము లేకపోతే కనుక అంటే సాధన యందు మనం జీవించేటటువంటి ఏ రకంగా సాధన చేస్తున్నాం ఏంటి ఇవన్నీ కూడా మనకి తెలియబడుతూ ఉంటాయి. ఎలా తెలియబడతాయి అని అంటే ఒకటే, మనం చేసే సాధన మొత్తం అంతా కూడా అంటే వీళ్ళు ఇది వీళ్ళు ఇది ఈ డిస్క్రిమినేటివ్ ఫ్యాక్టర్ అనేటటువంటిది లేకుండా ఉన్నట్టయితే సాధన ముందుకెడుతూ ఉంటుంది. లేదనుకోండి
సాధన తిరోగమనంగా ఉంటుంది. అంటే ఎలా జీవిస్తాం? ముందు మనం చెప్పుకున్నట్టుగా ఈ దాన్నేమంటారు? కాప్రికార్న్. ఆ రాశిలో చెప్పుకున్నట్టుగా మనకి 5 ఇవి ఇవ్వబడ్డాయి. ఆ 5 మనకి ఉపయోగించుకొని ముందుకు వెడుతున్నామా? వెనక్కి వెళ్తున్నామా? వెనక్కి వెళ్ళడం అంటే లోబడిపోయి కోరికలకి ఆహ్, మనలో ఉండేటటువంటి ఎమోషన్స్, డిజైర్స్ వీటన్నిటికి కూడా బద్ధులమైపోయి జీవిస్తున్నామా? లేదు. వాటన్నింటికి అతీతంగా ఉంటూ యా ఈ జీవులకి చేతనైన సహాయం చేయటం ఇటువంటివన్నీ చేస్తున్నామా? ఏం చేస్తున్నాం మనం? ఇది చాలా అంటే చాలా ప్రధానమైనటువంటి విషయం. ఈ ప్రధానమైనటువంటి విషయాన్ని ఎప్పుడూ కూడా మనం సాధన చేస్తున్నంత సాధన అనంటే అది ఇంకొకటేదో అని అనుకోకండి. ప్రతిరోజు పొద్దున మనము కళ్ళు తెరిచి లేచిన క్షణం నుంచి మళ్ళీ మనం పడుకునేంత వరకు మనం ఎలా ఉంటున్నాం ఇతరులతోటి. పొద్దున లేచిన తర్వాత కాసేపు అట్లా సోఫాలో కూర్చొని న్యూస్ పేపర్ చదువుకొని, అలా కాలక్షేపంగా టైం అవ్వగానే గబగబా స్నానం చేసి, చెంబెడు నీళ్ళు పోసుకొని పరిగెత్తుకు వెళ్ళిపోతున్నామా? లేదు పొద్దున్నే లేచి కాస్త ఓ ప్రేయరో, ఓ పూజనో ఏవో వాయి ఎవరికి ఏది చేతనైతే అది. అది చేసుకుని ఒక నామస్మరణ చేసుకునో ఏదో ఒకటి చేసుకుని హ్మ్. ఓ గుడికెళ్ళటం, లేతే ఇంకోటో ఏదో దేవాలయ సందర్శనాలు. ఇటువంటివి ఉంటూ ఉంటే, క్రమంగా మనకి తెలియకుండా కొంచెం మన మనస్సులో మార్పు రావటం అనేటటువంటిది మొదలవుతుంది. ఎందుకంటే మనస్సు ఎప్పుడూ కూడా 2గా ఉంటూ ఉంటుంది. ఒకటి మనస్సు ఎట్లా ఉంటుందనంటే కోరికలకి బందీ అయిపోయడం అనేటటువంటిది ఒకటుంటుంది. రెండోది ఏముంటుంది అంటే దీనికి అతీతంగా బ్రతకడం. అంటే ఏదైనా మన దగ్గరకు ఒకటొచ్చింది. ఆ వచ్చినప్పుడు దాన్ని పరమాత్మ యొక్క సంకల్పంగా దాన్ని స్వీకరించడం. అంతే. ఇంక అక్కడ మళ్ళీ సెకండ్ థాట్ ఉండకూడదు. నేను అనుకుంటున్నానండి. కానీ ఏంటంటే అండి, ఇవన్నీ కాదు. జస్ట్ యాక్సెప్ట్ ఇట్ అనే స్థితికి ఉంటూ ఉంటుంది. రెండవ మనసు ఎప్పుడూ కూడా. అందుకనే ఏం చెప్తారు అననంటే మనస్సు ఎప్పుడూ కూడా ఈ 2 ఫేజెస్ ఉంటాయి కాబట్టి, మనం ఎటుగా ఉంటున్నాం, మన ప్రయాణం ఎటు సాగుతోంది అనే దాన్ని బట్టే, మనకి వచ్చేటటువంటి రాత్రి పడుకుంటే కొంతమందికి ఒకటే కలలొస్తూనే ఉంటాయి. కలలే కలలు. అంటే మన జీవన విధానం ఎటుందో దానికి తగ్గట్టుగా ఉంటుంది. అంతే. పడుకున్నా కూడా అవే ఆలోచనలు నడుస్తున్నాయి మన బుర్రలో అననంటే మనము ఎంత దానికి ఇదైపోయి లోబడిపోయి జీవిస్తున్నాం అనేది తెలియాలి. అది చాలా అవసరం అక్కడ. లోబడిపోవడం కాకుండా వాటికి అతీతంగా ఆ నిమిషానికి ఏదో ఆకలేసింది. ఆకలేసినప్పుడు ఆహారం కోసం చూసాం. మనకి ఏదో ఏర్పడింది. ఏర్పడినటువంటి దాన్ని కోరికలతోటి బంధించొద్దు. వచ్చిన దాన్ని స్వీకరించండి. అంతే. అది చాలా అవసరం అది. ఎందుకనంటే, పెద్ద పెద్ద మహానుభావులు వాళ్ళందరూ ఈ వీటి వ ఈ సాధన చేసే వాళ్ళు పైకెళ్లారు తప్ప, వాళ్ళు ఆ స్థితి పొందారు. అవధూతల స్థితి పొందారు అననంటే, నేను వేరు, నువ్వు వేరు అనే స్థితిలో నుంచి వాళ్ళు దాటారు. ప్రతి ఒక్కళ్ళని తన వాళ్ళుగా తాను చూసేటటువంటి విధానం ఇవన్నీ కూడా చాలా ప్రధానమైనటువంటివి. చాలా అవసరం కూడా. లేదంటే ఏమవుతుంది? వాళ్ళు పక్క వాళ్ళ పిల్లలు, వీళ్ళు నా పిల్లలు. ఏం చేయకుండానే మా వాడు మాట్లాడాడా?
ఇవన్నీ పోయి ఇద్దరిని ఒక విధంగా చక్కగా చెప్పటం, చేయటం, వాళ్ళని ఇద్దరిని ఒకే రకంగా చూడగలగటం అనేటటువంటి స్థితి రావాలి. అని. అది రావాలి అని అనంటే ఏమవ్వాలి? అంటే ఒకటే. అట్లాంటి స్థితి రావాలి అననంటే, మనం చేసేటటువంటి దీంట్లో మనం జీవిస్తూ ఉన్నటువంటి దాంట్లో ఇందాక చెప్పుకున్నట్టుగా ఓ ప్రేయరో, ఒక పూజనో, ఒక మంత్రమో, తంత్రమో ఏదో మనం ఏదనుకుంటే అది చేస్తూ ఉన్నప్పుడు క్రమంగా ఏమవుతుంది అనంటే మన మనస్సు మనకు తెలియకుండానే దాని యందు లగ్నం అవ్వటం అనేటటువంటిది ప్రారంభం. చెయ్యాలి. వీడిలో అయితే పరమాత్మ కనిపిస్తున్నాడండి నాకు. వాడిలో అంటే వాడొక్కడే. ఇంక ఎవ్వరు ఏమీ లేదు. అందరూ నాకు పరమాత్మ స్వరూపంగానే దర్శనం ఇస్తున్నారు. కానీ వీడున్నాడు చూడండి, ఆ ఒక్కడు మాత్రం నాకు అవ్వటం లేదు. దానికి మాస్టర్ గారు ఒకటే చెప్పారు. ఒకళ్ళొచ్చారు మాస్టర్ సివిపి గారి దగ్గరికి. వస్తే వాళ్ళు అదే చెప్పారు. "ఏరా నాయనా నీ దగ్గర ఏమన్నా వాళ్ళది పేరు, ఊరు, ఫోటో ఏమన్నా ఉన్నాయంటే" "అబ్బో! ఎందుకు లేదండి." "సరే తీసుకురా" అని. తీసుకొచ్చా. సరేలే అయితే ఇప్పుడు ఏం చేస్తావు అనంటే, ఈ ఫోటోని నీ పూజా మందిరంలో పెట్టు. పెట్టి నువ్వు నిత్యం రోజు చేసుకునేటటువంటి పూజ అవి అన్నీ కూడా చేసుకో. నువ్వు ప్రేయర్ చేస్తావా? చెయ్యి. అది కూడా అక్కడే పెట్టు. నా ఫోటోతో పాటు అది కూడా పక్కన పెట్టు. లేదు పూజ చేస్తావా? చెయ్యి. విష్ణుమూర్తి ఫోటోతో పాటు, లేకపోతే శివుడి ఫోటోతో పాటు ఇది కూడా పక్కన పెట్టుకో. పెట్టి చేస్తూ ఉండు. చేస్తూ ఉంటే ఏమవుతుంది? అప్పుడు జరిగేటటువంటిది ఏంటి అననంటే, క్రమంగా వాళ్ళకి తెలియకుండానే ఆ యొక్క వ్యక్తి మీద కూడా ప్రేమ కలగటం అనేటటువంటిది మొదలవుతుంది. పోన్లే ఏదో అప్పుడు అన్నాడు గాని మంచివాడే పాపం అని అనిపిస్తుంది. శత్రుత్వం అనేటటువంటిది పనికిరాదు అనేది క్రమంగా వాడిలో అది లోపల నుంచి డెవలప్ అవ్వాలి. అవతల వాడు ఎంత గంటల కొద్దీ చెప్పినా అది ఎక్కదు వాడికి. వాళ్ళు ఏదో చెప్తారు. ప్రాక్టికల్‌గా అనుభవించిన వాడిని నేను. మరి నాకు ఆ పాటి ఉండదా? అని అనిపిస్తుంది. అది కాకుండా ఉండాలి అననంటే ఒకటే విషయం. మనం, మనం చేసేటటువంటి పని బంధంగా కాకుండా ఇప్పుడు పిల్లల్ని పోషించటం, వాళ్ళని చక్కగా విద్యాబుద్ధులు చెప్పించటం, ఇవన్నీ కూడా మన ధర్మం అది. అది ఎలా ఉండాలి అననంటే మనం ప్రేమతోటి చెయ్యాలి అంతవరకే. తిరిగి నువ్వు ఆశించుట, రేపొద్దున ఇప్పుడు నేను ప్రేమగా చూస్తేనే వాడు రేపొద్దున నన్ను చూస్తాడు అని ఆశించి చేయటం. రేపొద్దున వాడు నన్ను చూడాలి కదా! ఇది పనికిరాదు. ఇది లేకుండా ఉన్నట్లయితే ఈ తులారాశిలో ఉండేటటువంటిది ఏంటి అనంటే దాని సింబల్ కూడా 2 అటు ఇటు కామన్ బ్యాలెన్స్ తెలుసు కదా మీకు. అది 2 పళ్ళాలు అటు ఇటు ఉంటాయి. ఎందుకు ఇదంతా చెప్తున్నాను అనంటే అక్కడ సమానత్వం కావాలి. సామ్యము చెంది ఉండాలి. ఎలా సామ్యం చెందుతుంది? సమానమస్తువు యథావహ సుసహా సతి.
ఏమిటది అనంటే సమానం రావాలని యథావహ పైన ఏదైతే ఇవ్వబడిందో అది నువ్వు ఆచరించాలి. సుసహాసతి. ఎందుకు ఇవన్నీ అనంటే పరమాత్మ సంకల్పము అక్కడ నుంచి మనకి వచ్చేది ఒక పళ్ళెల్లో ఉంటుంది. మనం ఆచరించవలసినటువంటి ధర్మము, కర్మ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి ఇంకొక పళ్ళెల్లో ఉంటుంది. ఈ 2 కూడా ఒకదానితో ఒకటి సామ్యం చెందాలి. అంటే సమానంగా ఉండాలంతే. ఆ ముళ్ళు అట్లా నిలబడాలి. అటు వాలిపోకూడదు, ఇటు వాలిపోకూడదు. అది ప్రధానంగా చెప్పబడేటటువంటిది. ఎందుకు అనంటే, ఇవన్నీ కూడా చేస్తూ, చేస్తూ, చేస్తూ మనం ముందుకెడుతూ ఉంటే, అప్పుడు ఏమవుతుంది అనంటే, ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు వాటి తాలూకా రిజల్ట్స్ ఉంటాయి కదా! అవి మన మనస్సు మీద పనిచేసి పరివర్తన చెందుతుంది మనస్సు గూడా. ఏమవుతుంది? పరివర్తన చెంది నేను ఈ విధంగా జీవిస్తున్నాను. ఇది సరైన మార్గం కాదు అనే ఇది మొదలవుతుంది. అయ్యో! పాపం వాడు కష్టంలో ఉన్నాడు అనే జాలి మొదలవుతుంది. అప్పటిదాకా అందరిని కొట్టి చంపి, చేసి, తిట్టిపోసి చేసేవాడు దేవుడి దగ్గర కూర్చున్నా ఆ స్థిమితం ఉండదు. ఏం చేస్తున్నావు? పప్పు అయిందా? కూరయిందా? నాకు ఆఫీస్ టైమ్ అవుతోంది. ఇక్కడ ఏమి నైవేద్యం పట్టుకురాలేదు నువ్వు. ఏం చేస్తున్నావు? ఈ కేకలే సరిపోతాయి. ఇలా కాకుండా ప్రశాంతంగా మనస్సుని పెట్టి చేస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క దర్శనం అనేటటువంటిది అదే చెప్పబడినటువంటిది. హ్మ్. 15వ అధ్యాయంలో ఊర్ధ్వమూలం అధస్థం. ఎప్పుడూ కూడా మనకి ఆ చెట్టు బ్రతికి ఉండడానికి కారణం ఏంటి అంటే, లోపల ఉన్నటువంటి వేళ్ళు. ఆ వేళ్ళు మరి పైకి ఉంటే చెట్టు బ్రతికి ఉంటుందా? మనకొచ్చే డౌట్ అది. అది తప్పు. వ్యాసుడు ఏదో పొరపాటున ఏదో దృష్టిలో ఉండి రాసేసాడు. ఎందుకంటే, అప్పుడు ఎక్కడో కురుక్షేత్రంలో చెప్పినది. ఈయన తర్వాత రాసాడు గదా! సో, ఈ గ్యాప్‌లో ఎక్కడో అది పొరపాటున మిస్ అయిపోయి ఉంటుంది అని అనిపిస్తుంది మనకి. కానీ అక్కడ అర్థం ఏంటి అననంటే, ఆ వేళ్ళన్నీ ఏవైతే ఉన్నాయో, అవి చెట్టు బ్రతికి ఉండడానికి కారణాలు. అంతే గదా! ఆకులు, పూలు, రెమ్మలు, పువ్వులు, పళ్ళు ఇవన్నీ కూడా ఆ చెట్టు నుంచి రావటానికి కింద ఉన్నటువంటి వేళ్ళే కారణాలు, ఆధారం. అంతే కదా! అలా ఉన్నటువంటి కారణం మనకి కనపడదు. ఇప్పుడు మనం ఒక పని వచ్చింది. వెళదాం అనుకున్నాం. ఏదో ఊరెళ్దాం అనుకున్నాం. తిరుపతి ఎడదాం అనుకున్నాం. వెడదామని అనుకుంటే ఏమైంది? అనుకోకుండా ఎవరో వచ్చారో, లేతే మధ్యలో ట్రాఫిక్ జామ్ అయిందో, ఏదో అయ్యింది. మొత్తానికి ట్రైన్ పట్టుకోలేదు. అయ్యో! ఇలా జరిగింది అనంటే అది కాదు. అక్కడ జరిగేది ఏంటి అననంటే ఒకటే విషయం. ప్రస్తుతానికి నువ్వు అది ఎక్కవలసిన అవసరం లేదు. వెనక్కొచ్చేయి. కాదు నేను వెళ్లి స్వామిని దర్శనం చేసుకుందాం అనుకున్నాను. అదేమైనా తప్పు పనా? ఎవరినైనా కొట్టటమా? తిట్టటమా? మనం సవాలక్ష మాట్లాడతాం కదా! అన్ని మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏమవుతోంది? మనకి తెలియకుండానే మనము దానికి బద్ధులమైపోతున్నాం. చేసేది మంచి పనే.
కానీ లోబడిపోవటంగా కాకుండా వచ్చిన దాన్ని యాక్సెప్ట్ చేయటం. ఏదో చేద్దామని అనుకున్నాం, ఆ సమయానికి సమకూరలేదు డబ్బులు. అంటే ఏంటి? ప్రస్తుతానికి నువ్వు మౌనం వహించు అని అర్థం. ఆయన చూస్తాడు, ఆయన పిలుస్తాడు ఎప్పుడో. పిలిచినప్పుడు వెళ్ళటమే. ఇంకా అసలు ఆయన పిలుపు అయ్యింది అని అంటే ఇంకా అసలు ఆ నిమిషంలో మనం టకటక ఏదో కనిపించిన 2 వేసుకోవడం, బ్యాగ్ లో వెళ్ళిపోవడం అంతే. అంత టైం లేకుండా కూడా ఉంటుంది. అంటే ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అనంటే, కారణం అనేటటువంటిది ఒకటి ఉంటూ ఉంటుంది. ఆ కారణం రూల్ చేస్తుంది. అది రూల్ చేస్తూ ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా అదే రూల్ చేస్తుంది. దాన్ని మనము యాక్సెప్ట్ చేస్తూ ఉంటే ఆ కారణము, మనం చేసిన పని, ఇవి 2 కూడా సమానమవుతాయి. అంటే అది ఎప్పుడూ కూడా దాన్ని అనుసరించి ఉండాలి. అనుసరించి కనుక లేకపోయినట్టయితే మనము తిరోగమనంగా ఉంటుంది. ఊర్ధ్వగమనంగా ఉండదు. ఇక్కడ ఊర్ధ్వగమనము, తిరోగమనము అనంటే కూడా తేడా ఉంది. ఊర్ధ్వగమనము అనంటే మన లెక్క ప్రకారం మనమున్న స్థాయి నుంచి పైకి ప్రయాణం. తిరోగమనము అనంటే మనమున్న స్థితి నుంచి అధఃపాతాళాలకి అటువైపు ప్రయాణం. కానీ ఇక్కడ తేడా ఉంది. ఏంటి ఆ తేడా అనంటే ఏమవుతుంది ఇక్కడ? ఆ ఆ ప్రయాణం ఎప్పుడూ కూడా ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలో తిరోగమనంగా ఉంటుంది. వెనక్కి ప్రయాణం ఉంటుంది. అంటే మనం చేస్తూ ఉన్నటువంటి సాధన, అంటే మనం అన్ని మళ్ళీ పిచ్చి అలవాట్లన్నీ రావటం అది కాదండి. ఏమిటి మన ప్రయాణం అనంటే ఇది వీడియో ఆపేసి ఒకటే. ఆపేస్తాను. ఒక్కొక్క అలా మంచి లక్షణాన్ని మనం నేర్చుకుంటూ దాన్ని మనం సాధన చేసుకుంటూ ముందుకెడుతూ ఉన్నప్పుడు ఏమవుతోంది? ఆ వెళుతున్నంత సేపు కూడా ఆ లక్షణాలన్నీ కూడా మనలోకి రావటం అనేటటువంటిది ఉంటూ ఉంటుంది. అవి మన యందు ఉండుట, జీవించుట అనే లక్షణం మనకి వస్తూ ఉంటుంది. అలా ఉంటూ ఉన్నప్పుడు ఏమవుతోంది అనంటే ఈ లక్షణాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేర్చుకుంటూ పైకి ప్రయాణం సాగుతుంది. ఇది కనుక మనకి పొందాలి అనంటే మనలో ధ్యానం చేయాలి. మనలో మనం. ఆ ధ్యానం చేయడం అనంటే మన శరీర భాగం మొత్తం అంతా కూడా ఎలా ఉంటుంది? కింద ఒకటి, పైన భాగం ఒకటి, 2 మధ్యలో ఉన్నటువంటి హృదయ స్థానం ఈ రెండింటిని కూడా బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. అందుకనే నారాయణుడు ఎక్కడ ఉంటాట అనంటే మన హృదయంలో ఉంటాట ఆయన. అందుకే చెప్తారు అంగుష్ట మాత్ర. ఆయన అంతే ఉంటాట. అంగుష్టం అంటే బొటనవేలు. పురుషోంతరాత్మ మొత్తం అంతా కూడా వ్యాపించి ఉంటాట. ఈ విశ్వం అంతా కూడా ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అది అక్కడ మొత్తం అంతా కూడా వ్యాపించి ఉంటాట. ప్రతి జీవిలో ఉంటాట. ఆ జీవిలో ఊరికే ఎక్కడో మూల కూర్చోవడం కాదు, ప్రతి అణువులోనూ ఆయన ప్రధానంగా ఉంటాడు. ప్రతి కణంలో, ప్రతి అణువులో ఆయన ఉండి పని చేస్తూ ఉంటేనే
మనము ఈ రకంగా తిరగగలుగుతున్నాం, చేయగలుగుతున్నాం, ఆహారం తీసుకుంటున్నాం, ఒకళ్ళతో మాట్లాడుతున్నాం, ఆఫీస్ అంటున్నాం, షాపింగ్లు అంటున్నాం, ఎన్నో చెప్తున్నాం. హోటళ్ళు, మాల్స్ అక్కడ ఇక్కడ ఇంక అసలు ఏం లేదు. అన్ని చోట్లకి తిరగగలుగుతున్నాం. ఆయన లేని క్షణాన ఈ దేహం ఎందుకు పనికిరాదు. ఎందుకు అని అంటారు ఇప్పుడు ఆ, మనకిక్కడ ఏమంటారు? ఇప్పుడు ఒక హ్యాంగర్ ఉందండి. హ్యాంగర్ కి షర్ట్ వేసాము. వేసి మనం హ్యాంగ్ చేసినప్పుడు ఆ హ్యాంగర్ లేకపోతే ఆ షర్ట్ పరిస్థితి ఏంటి? కింద పడిపోతుంది. అంతే కదా? హ్యాంగర్ ఉన్నంత సేపు అది అలా నిలబడి ఉంటుంది. అలాగా ఇది కూడా అంతే. మనము చేసేటటువంటి ఏ పనైనా ఎలా ఎప్పుడు చేయగలుగుతాము అని అంటే పరమాత్మ మన్ని మన యందు ఉండి సర్వత్రా వ్యాపించి ఉంటాడు ఆయన. అందుకనే ఆయన విష్ణువు అన్నారు. విష్ణుత్వం చెంది ఉంటాడట. అంటే వ్యాపించి ఉంటాడు. ఇప్పుడు ఒక అగరబత్తి పెట్టాం మనం. అగరబత్తి గదిలో పెడితే దాని యొక్క ఇది ఫ్రాగ్రెన్స్ మొత్తం గదంతా వ్యాపిస్తుంది. వ్యాపిస్తుందా? వ్యాపించదా? అలాగా ఇక్కడ కూడా ఏంటి అని అంటే ఆ యొక్క తత్వము ఇంత ప్రతి కణంలో ఉంటుందిటండి. ప్రతి సెల్లులో ఉంటుంది. ఇంకెక్కడో ఎక్కడో అని అనుకోకండి. ఆయన హృదయంలోనే ఉంటాడు. అది ఏం కాదు. ప్రతి కణంలోనూ ఉంటాడట. ఆ జీవత్వం అందుకే ఆ కణానికి ఉంటుంది. ఆయన ఉంటాడు కాబట్టి. కొన్ని సెల్స్ ఇప్పుడు ఒక్కొక్క వ్యాధి వస్తే కొన్ని సెల్స్ చచ్చిపోయాయండి అని అంటారు. అంటే ఏంటి? అక్కడి నుంచి పరమాత్మ విత్డ్రా అయిపోయాడు. ఎందుకంటే మన యొక్క కేర్లెస్నెస్, మన యొక్క ఇది అక్కడ కారణం. మనకి శ్రద్ధ లేదు. ఇప్పుడు దేహాన్ని భగవంతుడు ఇచ్చినప్పుడు దాన్ని జాగ్రత్తగా చూడవలసినటువంటి బాధ్యత మనకుంది. దాన్ని మనము చూడము. చూడనప్పుడు ఏమవుతుంది? అది ఇదైపోతుంది. విత్డ్రా అవుతుంది. ఎందుకంటే ఎక్కడైతే మనం రాంగ్ స్టెప్ పడుతోందో ఇమ్మీడియట్ గా అలర్ట్ అవ్వాలి. అక్కడ జారుతోంది అంటే అటువైపు కాకుండా అది మన మార్గం కాదు, పక్క నుంచి వెళ్ళాలి అనే తెలియాలి. తెలిసి దాని ప్రకారం మనం వెళ్ళాలి తప్ప ఇంకా ఏదో చేసేస్తాం చెందుతాం అని అంటే మాత్రం వీలు పడదు. సామ్యం దొరకదు. ఇవన్నీ బ్యాలెన్స్డ్ గా పనిచేయాలి అని అంటే కేంద్రంలో ఉన్నటువంటి ఆయనని ధ్యానం చేయాలి. అది అందుకని ఆయన హార్ట్ సెంటర్ లో ఉంటాడు. ఆ పక్కనే హార్ట్ సెంటర్ కి పక్కనే ఉంది. దాన్ని అబోర్డ్ ఆఫ్ నారాయణ అని అంటారు. అటువంటిది ఆ స్థితి పొందటానికి మనం చేయవలసినటువంటిది ఏం లేదు అసలు. దాన్ని జస్ట్ యాక్సెప్ట్ చేయటమే అంతే తప్ప ఇంకా ఏదో చేస్తానో చెందానంటే ఏం లేదు. అది బాగా తెలుసుకోండి ఆ విషయాన్ని మటుకును. అలా ఉన్నప్పుడే మనం ఏమైనా చేయగలుగుతాం. లేకపోతే ఏమీ చేయలేం. అందువల్ల మనం చేయవలసినటువంటి సాధన యావత్తూ కూడా ఎలా ఉండాలి అని అంటే కేంద్రంలో ఉన్నటువంటి ఆయన ఈ మొత్తం విశ్వం అంతా కూడా వ్యాపించి ఉన్నటువంటి ఆయన. అక్కడ నుంచి ఆయనకి ఈ లోపల ఉన్న ఆయనకి ఇది ఆ, సామ్యం ఏర్పడాలి, సంబంధం ఏర్పడాలి. అది అదే ఇది ఇదేగా ఉండకూడదు.
ఆ సంబంధం ఏర్పడటం అనేటటువంటిది చాలా ప్రధానం. ఎందుకంటే అవతల వ్యక్తిలో ఉన్నటువంటి పరమాత్మ నన్ను ఇలా నిర్దేశిస్తున్నాడు. కనుక నేను చేయవలసినటువంటిది ఇది పని. ఇంతకుముందు కూడా మీకు చెప్పాను నేను. ఆహ్, కాశీలో మీ అందరూ వెళ్లారు గదా! కాశీలో అన్నపూర్ణాదేవి ఆలయంలో ప్రతిరోజు కూడా అన్నదానం జరిగింది. అంటే ఇప్పుడు ప్లేస్ సరిపోక పక్కకి కట్టారనుకోండి, అది వేరే విషయం. కానీ ఆ ఆలయంలోనే ఇదివరకు అన్నదానం కార్యక్రమం జరిగేది. ఆ జరిగినప్పుడు ఎంతో మంది పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళు అంటే గొప్పవాళ్ళు అనంటే ఆహ్, ఊరికి పెద్దవాళ్ళు. ఆర్థికంగా బాగా బలం కలిగినటువంటి వాళ్ళు. ఇటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి ఎందుకంటే అన్నపూర్ణాదేవి గదా! ఆ గుళ్ళో వచ్చి కూర్చొని భోజనం జేసి, కింద కూర్చొని భోజనం జేసి వెళ్ళేవాళ్ళు. అట్లా సమయం అయింది. అందరూ వచ్చి కూర్చున్నారు. పక్కన కూర్చున్న వాళ్ళ పక్కన ఒక ప్లేస్ ఖాళీ ఉంది. ఒక ఆయన ఎవరో వచ్చి కూర్చున్నారు. కూర్చునేటప్పటికి అక్కడ ఈ ఏర్పాటు చేసే కార్యకర్తలుంటారు కదా! వాళ్ళు చూసారు. చూసి "ఏంటి నువ్వు ఇక్కడ గాదు. నువ్వు పద పద ముందు" అని జెప్పి అందరూ పెద్దవాళ్ళందరూ ఉంటే "నువ్వు ఇలా కూర్చోవడం కరెక్టేనా? తప్పు అది. పద" అని జెప్పి బయటకి తీసుకెళ్ళి అక్కడ చెప్పులు అవి ఉంటాయి. అందరూ విప్పి లోపలికొస్తారు గదా! అక్కడ కూర్చోబెడతారు. ఆయనే లేచాడు, వెళ్ళిపోయాడు. ఆయన చూడడానికి ఒక పిచ్చాయనలా ఉన్నాడు కూడా. బాగా గడ్డం పెరిగిపోయి, మాసిపోయిన గడ్డం. బట్టలు గూడా పైనుంచి కిందకి ఒక అంగీలాగా కుర్తా టైపు తెల్లవి. అంటే తెల్లటి తెలుపుగా మెరిసిపోవట్లా కొంచెం మాసిపోయిన బట్టలే. మోకాళ్ళ దాకా ఉన్నటువంటిది అది. కింద ఓ లుంగీ. ఏదో ఉన్నాడాయన. ఉంటే లేపి "కాదు అక్కడ కూర్చో" అని చెప్పి కూర్చోబెట్టారు. ఆయన ఏం మాట్లాడలా. మన మాట లేదు. అంటే భోజనం ఎందుకొచ్చావు అంటే, భోజనం పెడతారని వచ్చాను. పెడుతున్నా ఉన్నారని వచ్చాను. అవును. పెడతారు. నీకు కూడా పెడతారులే. కానీ ఇక్కడ కాదు నువ్వు కూర్చోవడం, అక్కడ కూర్చో. ఎందుకు చెప్తున్నాను అనంటే, అక్కడ నిజానికి అసలది ఘోర అవమానం. మనం యాక్సెప్ట్ చేయగలమా? అంత అవమానాన్ని మనం చేయలేం. కానీ ఆయన లేచి వెళ్ళిపోయి అక్కడ కూర్చున్నాడు. ఎక్కడ కూర్చోమన్నారో అక్కడ కూర్చున్నాడు అంతే. మన ప్రాణానికి ఒకరోజు మంచి సింహాసనం అది వేసి బ్రహ్మాండంగా ట్రీట్మెంట్ ఇచ్చారనుకోండి. రెండో రోజు మామూలుగా ఈ అందరూ కూర్చునే దగ్గర కూర్చోబెట్టారనుకోండి. అసలు తట్టుకోలేం మనం. అక్కర్లా. మన ఏమి ఆహ్, ఎక్కడో గేట్ బయట కూర్చోబెట్టక్కర్లా మన్నేమీను. అందరితో పాటు కూర్చోబెట్టినా గూడా మనం తట్టుకోలేం దాన్ని. కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఆయన కూర్చున్నారు. బటన్లు మొదలయ్యాయి. భోజనాలు అందరికీ పెట్టేశారు. అయిపోయింది. ఆయన లేచి ఇంక వెళ్ళడానికి ఆయన తినేసారు. అయిపోయింది. లేచి వెళ్ళడానికి సిద్ధపడుతుంటే, ఆ కార్యకర్త ఒకళ్ళు వచ్చి, "ఆకెవరు తీస్తారు? ఆకు తీయకుండా వెళ్ళిపోతున్నావు. నీ అబ్బ తీస్తాడా?" అని మాట. "అవును. నా అబ్బే తీస్తాడులే" అని చెప్పాడు. నువ్వు ఏది మాట్లాడితే యథావహ ఏది మాట్లాడితే అదే అంతే. సత్యనారాయణ స్వామి ఒక కథలో వీళ్ళు మామ, అల్లుళ్ళు ఇద్దరు కూడా అది తీసుకొని వస్తూ ఉంటే ధనాన్ని వాడు సంపాదించినది తీసుకొని వస్తూ ఉంటే ఏమైంది?
వాళ్ళని ఏమైనా మార్పు వచ్చిందా లేదా అని పరీక్షించడానికి సత్యనారాయణ స్వామి ఇంకొక మారు రూపంలో వచ్చి అడుగుతాడు, ఏమిటిది అని, ఏమున్నాయి ఇందులో అని అంటే ఆ ఏవో ఆకులు అలవలు అవి ఇవి ఏవో ఉన్నాయండి అంతే అని అంటారు. తదాస్తు, అంతే కదా. ఎందుకు ఇవన్నీ కూడా అంటే ప్రతి వాళ్ళతోటి మరి డబ్బుల విషయం అన్ని చెప్పలేం కదా అండి. మనం చేసే సాధన వలన ఏమవుతుంది అంటే అవతల వాళ్ళల్లో ఎవరైనా వాళ్ళు మోసగాళ్ళ లేకపోతే పరమాత్మ ఉండి మనల్ని ప్రశ్నిస్తున్నాడా ఏంటి అని అనేది తెలుస్తుంది. ఆ కళ్ళే చెప్పేస్తాయి ముందు. ఇట్లాగా ఉంటే నా అబ్బాయి చేస్తాడులే అని చెప్పి వెళ్తూ ఉంటాడు. లోపల నుంచి ఈశ్వరుడు అమ్మవారు ఇద్దరు వస్తారు. అంటే అసలు అది సామాన్యమైన విషయం అని మాత్రం అనుకోవద్దండి. ఎంత సాధన చేస్తేనో అటువంటి స్థితి వస్తుంది. అది అసలు మామూలు విషయం కానే కాదు. ఆ కమండలంలోంచి ఆయన నీళ్లు పోస్తూ ఉంటే ఆవిడ చెయ్యి రుద్ది కడుగుతారు. ఆ శివుడు ఏమో ఆ ఆకు తీసేసి ఆ ట్రాష్ క్యాన్ లో వేసేస్తాడు. ఆవిడ చెయ్యి కడిగేసిన తర్వాత ఆ చేతిని ఆవిడ చీనాంబరాలు కట్టుకొని ఉన్నటువంటి ఆవిడ ఆవిడ పౌటతోటి తుడుస్తుందండి ఆ చెయ్యిని. అసలు అది ఊరికినే కథగా అనుకోవద్దు అసలు. అవి కథలు కావు. కథలు అనేటటువంటివి వేరు. అరేబియన్ నైట్స్ అవి అవే కొన్ని కథలు కావని చెప్తారు. నైట్ బెడ్ టైమ్ స్టోరీస్ ఇవే అట్లా అనుకోవద్దు ఇవేవి కూడా. అటువంటి గొప్పవాడు. చేయి తుడిచే ఆవిడ చేయి తుడుస్తుంది, ఆయన బయలుదేరి వెళ్ళిపోతారు. అయిపోయి ఇదంతా కూడా మొత్తం అక్కడ కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు చూస్తారు. ఆయన ఏదో అదృశ్యంగా వచ్చి ఏదో చేసేయటం ఏం కాదు. సశరీరంగా వస్తారు వాళ్ళు. సకార రూపమే, నిరాకార రూపం కాదు. సకార రూపంతోటే వచ్చి అంతా చేస్తారు వాళ్ళు. అది ప్రతి ఒక్కళ్ళు చూస్తారు. చూసి అప్పుడు ఆయన కాళ్ళ మీద పడతారు, బాబు క్షమించండి, మాది పొరపాటు అయ్యింది. ఎప్పుడు ఎక్కడ కని విని ఎరగనటువంటి స్థితి. అసలు ఈ రోజు దర్శనం అనేటటువంటిది మామూలుగా జరిగేటటువంటిది కాదు. మమ్మల్ని క్షమించాల్సింది అని చెప్పి ఆయన కాళ్ళ మీద పడ్డారు. ఇలా ఎందుకు నేను చెప్తున్నాను మీకు అనంటే అటువంటి స్థితి రావాలి అనంటే మరి మనము సామ్యం లేకుండా ఉన్నాం అనుకోండి, ఇంకేముంటుంది, దేనికదే. ఏముంటావునండి, ఎన్ని ఇది చేస్తున్నాను, జపాలు చేస్తున్నాం, తపాలు చేస్తున్నాం, శాంతులు చేయిస్తున్నాం, ఎన్ని చేయించినా ఏమీ ఉపయోగం లేదు, ఏం ఉండదు. ముందు నీ యాటిట్యూడ్ లో మార్పు రానప్పుడు ఎందుకుంటుంది, ఉండడానికి అవకాశం కూడా లేదు. ఇది మనం బాగా తెలుసుకోవాల్సినటువంటి విషయం. అటువంటి స్థితి కలగడానికి కారణం కేవలం ఒక్కటే. అది కలగాలన్నా, అది మనకి పొందాలన్నా, ఏది మనకి మాస్టర్ గారు అంటే ఎవరిని నమ్మితే వాళ్ళు అనుకోండి, ఆ భగవంతుడు ఏది ఇస్తే అది వాళ్ళ నుంచి వచ్చింది అననేసి అనుకుని దాన్ని కర్మాచరణలో పెట్టుకోవటం. అది అది తెలియాలి. అది తెలిస్తే అప్పుడు రెండింటికి కూడా సామ్యం కలగటం అనేది అది చాలా అవసరం దీనికి, ఈ సాధనకి. అందుకని మొట్టమొదటి సంగచ్చత్వం. నేను సొసైటీ అని చెప్పట్లేదు అక్కడ,
కలసి ఉండడం, కలిసి చక్కగా మాట్లాడుకోవటం, సరదాగా కబుర్లు చెప్పుకోండి. కలుసుకున్నంతసేపు ఆ ఇంటి మీద ఎలక, ఈ ఇంటి మీద పిల్లి, ఈ కబుర్లు కాకుండా చక్కగా మంచి కబుర్లు చెప్పుకో. ఇద్దరు కలిశారంటే మూడో వ్యక్తి గురించి, అక్కడ లేని వాడి గురించి మాట్లాడతారు. అటువంటి వద్దు. మనం చేయవలసింది ఒకటి, ప్రతి వాళ్ళల్లో కూడా అదే చెప్తారు. ఇది ధర్మరాజుకినో ఆ, ఈ- ఎవరది, దుర్యోధనుడు, వాళ్ళిద్దరిని పంపించారట. ఏమని? అరే, ధర్మరాజుకేమో నువ్వు ఒక దుష్టుడిని పట్టుకురా అన్నట్టు. దుర్యోధనుడికేమో ఒక మంచివాడిని పట్టుకురామన్న. ఇద్దరు ఉత్త చేతులతో వచ్చారు. అదేంట్రా, ఎవరు ఎవరిని పట్టుకురాలేదు, ఏంటి కథ అని అంటే, నాకు ప్రతి వాళ్ళల్లోనూ మంచి కనపడింది అని అన్నట్టు ఆయన. నాకెవరు మంచి వాళ్ళు కనపడలేదు అని అన్నాడు. ఇంకేం చెప్ ఇలాగా ఎప్పుడు కూడా ఏంటంటే, మనం దృష్టి దాని యందు మనం మనసుని నిలబెట్టుకోవటం. సంగచ్చత్వం సంవాదత్వం, మంచిగా మాట్లాడుకోవడం. మంచి మాట్లాడండి. ఓ రాముడి గురించి మాట్లాడి ఎప్పుడు అదేనా అండి? అక్కర్లా. మాట్లాడుకున్నా చక్కటి మాటలు మాట్లాడుకోవాలి. వాడిని దూషిస్తూ వీడిని దూషిస్తూనో అవి కరెక్ట్ కాదు. వాడిని కామెంట్ చేసి వీళ్ళని కామెంట్ చేసి ఇది కరెక్ట్ కాదు. అటువంటివి కాకుండా మంచి మాట్లాడుకోవచ్చు ఏదైనా సరే. సంవో మనాంసి జానత, అంతమంది మనస్సులలో నా మనస్సు కూడా కలవాలి. అంతే కదా. అది చాలా అవసరం. అందుకని మనము ఇతరులతోటి కలవటం అంటే, మనము అనుకునే విధంగా కాదండి కలవడం అని అంటే, అవతల వాళ్ళ కష్టాన్ని గ్రహించి నీ చేతనైన సహాయం చేయాలి. అప్పుడు మేము చాలా ఫ్రెండ్స్ అండి, కిట్టి పార్టీలు అవి అవేమి ఇందులోకి రావు. నేను చాలా క్లియర్ గా చెప్తున్నానండి. అవేవి కూడా ఇందులోకి రావు అసలు. అది చాలా మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. పార్టీస్ అని అవి ఇవి అవేవి రావు ఇందులోకి. మనం ఏ వస్తాయి అని అంటే, మనం చేసే మంచి ఏదైతే ఉందో అది మాత్రం వస్తుంది. ఇక మిగిలినవి ఏవి కూడా రావు. కనుక ఆ విధమైనటువంటి జీవితాన్ని మనము పొందాలి అని అంటే, ఈ పూర్ణిమ రోజు ఒకసారి ఎప్పుడో చెప్తాను మీకు పూర్ణిమ యొక్క విశేషం గురించి. ఎందుకంటే మన పూర్ణిమ రోజు ఆ ధ్యానం చేసుకోవాలి అని అనుకోవటమే కానీ, ఆ విశేషం ఏంటి అని అన్నది మనకి కరెక్ట్ గా తెలిసిందనుకోండి, అప్పుడు ఆ చేస్తున్నప్పుడు మన మనసు మనకు తెలియకుండా అందులో ఇదవుతుంది. లేకపోతే ఏదో అనుకోవటంతోటే సరిపోతుంది. కనుక మనం ఈ ఒకసారి అవకాశం చూసుకుని తప్పకుండా చెప్పుకున్నాము. అయితే ఇప్పుడు అటువంటి మనసు సువ్యక్తమగుగాక అని చెప్తున్నారు. అంటే మంచిగా వ్యక్తం అవటం, ఇటువంటివి పొందాలి. అటువంటివి పొందినప్పుడు మన మనసు తేలిగ్గా ఉండటం, ఎటువంటి ఆ, ఇవి లేకుండా, అవరోధాలు ఇటువంటివన్నీ లేకుండా చక్కటి నల్లేరు మీద నడకలాగా అన్నట్టుగా సాగుతుంది. అటువంటి స్థితి మనం పొందాలి. అందుకు గాను ఈ తులారాశి పూర్ణిమ ఇది బాగా మనకి ఉపకరిస్తుంది. కాబట్టి చక్కగా అందరూ కూడా కళ్ళు మూసుకోండి.
ఇప్పుడు మనకి ఇప్పుడు కళ్ళు రెండు ఉన్నాయి. రెండు ఉన్నప్పటికి రెండు రెండిటిని చూస్తున్నాయా? చూపు ఒకటే కదా. అంటే ఏంటి? ఆ రెండు కళ్ళకి సామ్యం ఉంది. చెవులు ఉన్నాయి. చెవికి రెండు కన్నాలు ఉన్నాయి. రెండు చెవులు ఒకటే వింటున్నాయి. వేరు వేరే వినట్లా. ఇది అంటే ఏంటి? ఆ సామ్యం చెంది ఉండటం. ఒక దానితో ఒకటి సామ్యం చెంది ఉండటం. అది చాలా అవసరము. స్థితి మనం పొందాలి. చక్కగా పొందాలి అనే దీంతోటి మాస్టర్ గారికి ధ్యానం చేసుకోండి. అందరూ కూడా కళ్ళు మూసుకుని ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి విషయాలు స్మరణ చేసుకుంటూ ఈ హృదయ స్థానంలో ఉన్నటువంటి మీకు ఇవి ఏవైతే ఉన్నాయో ఆ అనాహత కేంద్రం, దాని పక్కన ఉన్నటువంటి నారాయణ కేంద్రం, ఇవి మీకు ఆ నారాయణ కేంద్రాన్ని మనస్సుతోటి దాన్ని స్పృశించండి. ఆ కేంద్రాన్ని స్పృశించి ఆ నారాయణ యొక్క ఇది మనకి అందేటట్టుగా ధ్యానం చేయండి. చక్కగా కళ్ళు మూసుకుని అందరూ కూడా